వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత అండి. ఈరోజు సింపుల్గా సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. కట్ చేసుకుంటున్నాను, చూపిస్తాను చూడండి. చూడండి, 2 బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఒక 4 మునక్కాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నా. ఒక 2 ఎర్రగడ్డలు, ఒక తెల్లగడ్డ, ఒక 2 నవ్వుకోలు తీసుకుంటున్నా. ఇంతే ఈరోజు సాంబారు. చూపిస్తాను చూడండి. నాలుగు టమాటాలు కట్ చేసుకుంటున్నా, 2 ఎర్రగడ్డలు కట్ చేసుకుంటున్నా, ఒక తెల్లగడ్డ, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటా. ఇదండి టమాటో, ఎర్రగడ్డ, కొత్తిమీర, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అంతా వేసుకుని కొంచెంసేపు 2 నిమిషాలు అది ఫ్రై అయ్యేదానికి వదలాల. ఇప్పుడైతే తరకారీ వేసుకుందాము. ఒక 2 నిమిషాలు అది ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు దాంట్లోనే తరకారీ వేసుకుందాము. ఇంతలోనే ఈరోజు సింపుల్గా సాంబార్ అయితే ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఇది పప్పు అండి. 3 విజిల్ వేసి పెట్టుకునేసినాను ఫస్టే. ఒక 2 గ్లాసులు పప్పు తీసుకుని 3 విజిల్ కూపించి పక్కకు పెట్టుకునేసినాను. ఆయిల్లో కొంచెంసేపు ఈ తరకారీ ఇలా పైనకి కిందకి ఆడించుకుంటే తరకారీ వేసిన తర్వాత ఆయిల్లో కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది సాంబార్కి. అందుకనే అలా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే వేసుకుందాము, ఉడకపెట్టిండేది. ఇప్పుడు ఇందులోనే నీళ్ళు ఎంత కావాలో, మనకు సాంబార్కి ఎంత కావాలో అంత వేసుకునేయాలి ఫస్టే. చూడండి, మీరు ఎప్పుడు సాంబార్ పెట్టుకోవాలన్నా చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీని కిందకే ఉండాల నీళ్ళు, దానిపైన ఉండకూడదు. నేనైతే అలానే చేసుకుంటాను. 2 స్పూన్లు కారం, ఒక 2 స్పూన్లు సాంబార్ పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్కి తగినంత కల్లుప్పు. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుందామండి. పెట్టేసుకుని ఇంకొక 2 విజిల్ అయితే తీసుకునేద్దాము. పప్పు ఫస్టే ఉడికింది కాబట్టి ఇప్పుడు ఈ వెజిటేబుల్ మాత్రం కుక్ అవ్వాలి కాబట్టి ఒక 2 విజిల్ అయితే సరిపోతుంది మనకి. ఇంకొక 2 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. చూస్తున్నారా అండి, 2 విజిల్ వచ్చిన తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.